ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి గడిచిన 2-3 రోజులుగా పత్రికల్లో పతాక స్థాయి వార్తలుగా ఉన్నాయి. అది ఇంగ్లీషు, తెలుగు అన్ని పత్రికల్లో కూడా. ఇంకా టీవీలలో చెప్పాల్సిన పని లేదు. ముందుగా అనుకున్నట్లు బల్మూరి వెంకటు, అద్దంకి దయాకరు ఇద్దరికి రాబోతున్నది. వారు నామినేషన్ వేయాలి అని చెప్పినట్టుగా సమాచారం వచ్చింది. గాంధీభవన్ వర్గాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని ధృవీకరించినాయి. కానీ పొద్దున చెప్పింది సాయంత్రానికి వచ్చేవరకల్లా సీన్ మారిపోయింది. అద్దంకి దయాకర్ స్థానంలో మరొకరికి అవకాశం దక్కింది. మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా తెరపైకి వచ్చింది. అద్దంకి దయాకర్కి ఎందుకు రాలేదు, ఎందుకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు, ఇది చాలామందిలో జరుగుతున్న చర్చ. ఎవరికి తోచిన సమాధానం వారు ఇస్తున్నారు, ఎవరి ఆర్గ్యుమెంట్ వారికి ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని మార్పులు ఎవరి అంచనాకు అందకుండా ఉంటాయి. బహుశా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భిన్నమైన లక్షణాలలో ఇది ఒకటి. ఇక్కడ 2-3 రకాల ఆర్గ్యుమెంట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఆర్గ్యుమెంటు, కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుంచి అంటే విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ భావజాలంతో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుందనేది ఒక అంశం. బల్మూరి వెంకటైనా సరే, మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరూ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిండ్రు. ఈ వచ్చిన వారికి అంటే స్వతహాగానే బై బర్త్ కాంగ్రెస్ ఉన్న వాళ్లకు తొలి అవకాశాలు ఉంటాయి. మధ్యలో కాంగ్రెస్లో యాడ్ అయిన వారికి, కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చిన వారికి రెండో అవకాశంగా ఉండబోతున్న అంశాన్ని చెప్పడం అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఇందుకోసమనే అద్దంకి దయాకర్ పేరు చెప్తూ వచ్చి రేవంత్ రెడ్డి కూడా మీడియా మీట్లలో లేకపోతే కనుక సమయం సందర్భం వచ్చినప్పుడల్లా 2-3 నాయకుల పేర్లు చెప్తే అందులో తప్పకుండా అద్దంకి దయాకర్ పేరు కూడా ఉన్నది. మరి ఒక స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఆయనకెందుకు అవకాశం రాలేదు, సహజంగానే వచ్చే ప్రశ్న. అంటే దీనికి మరొక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఈ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అధిష్టానం దృష్టిలో ఎవరు పెద్ద కాదు, ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులు అయినా సరే, ఎంత సీనియర్ నాయకులు అయినా సరే ఢిల్లీ పెద్దలు చేసిందే ఫైనల్ అనేది ఒక అంశం. రెండవది మరొక ఆర్గ్యుమెంట్ ఏముందంటే కాంగ్రెస్ పార్టీలో తమకు రాజకీయాలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం, ఈ విషయాలు వీటిలలో కాంగ్రెస్ మారలేదు అన్నదానికి అప్పుడప్పుడు కనిపించే గొప్ప ఉదాహరణలు కొన్ని ఉంటాయి. అందులో ఇది ఒకటే అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఇక ఈ మొత్తం సినారియో అంతా తీసుకున్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఆనాడు రాజకీయ జేఏసీలో ఉన్న సంఘాల్లో ఒకడు దయాకరు. ఆయన గడిచిన 2009 నుంచి మలివిడత ఉద్యమం పతాక స్థాయిలో ఉంటే 2014 జూన్ 2వ తారీఖు వరకు ఉద్యమంలోనే ఉన్నారు. అంతకు పూర్వం సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు. ఈ మొత్తం అంశాన్ని తీసుకున్నప్పుడు సామాజిక ఉద్యమాలు ఒక అంశం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉండడం, ఇది మొత్తం తీసుకున్నప్పుడు ప్రజలతోనూ ఉద్యమాలతోనూ మమేకమైనట్లే కదా. పైగా దళిత సామాజిక వర్గం, బల్మూరి వెంకట ఓసీ అయితే కనుక దయాకరు దళిత్ కాబట్టి ఆ ఈక్వేషన్ సరిపోతుందని ఒక చర్చ జరిగింది. అది కానీ దయాకరుకు అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చెప్పినా ఇవ్వలేదు, ఉద్యమ నేపథ్యం ఉందన్నా ఇవ్వలేదు. కానీ మరొక మాట ఏమిటంటే దయాకర్ తానే స్వయంగా చెప్పడము, దీపాదాస్ మున్షి గారు చెప్పడం, మరొక మంచి అవకాశం పార్టీ ఇవ్వబోతున్నదని. బహుశా ఆయన లోక్సభకు పోటీ చేస్తారా, అది వరంగల్లా, పెద్దపల్ల, మరో చోటన లోక్సభని, లేదు స్థానిక సంస్థలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే మరొక అంశం కూడా గాంధీభవన్ వర్గాల నుంచి వస్తూ ఉన్నది. ఇవన్నీ బయట నుంచి వస్తూ ఉన్నాయి. మొత్తం ఈ సినారియో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్రను, తనదైన రాజకీయాన్ని, తనదైన మార్కును అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలు కాలేదు, నెల 15 రోజుల కాలంలోనే తన మార్కు తరహా రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించింది. చివరి నిమిషం వరకు వస్తుంది అనుకున్న వారికి, అంటే ఏ రాజకీయ పార్టీలోనైనా చివరికి వస్తుందన్న తర్వాత రాకుండా నిరాశపడిన వారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, బహుశా రేపు కూడా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు నిరాకరించిన వారికి, ఈసారి వద్దు ఊరుకుండని చెప్పిన వారికి, అలాంటి వారికి ఇస్తామని చెప్పి అందులో ఒక పేరును బలంగా ప్రస్తావించి మీడియాలో ఆ పేరు బాగా ప్రాచుర్యమైన తర్వాత ఇంకా టికెట్ వారికే అవకాశం వస్తుందని వాళ్ళు రూఢి అయిన తర్వాత రావడం లేదు అని చెప్పడం అనేది అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకనొక అంశం. ఇక్కడ ఒకే సందర్భంలో 2-3 రకాల సమాధానాలు ఇవ్వడం కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న పని. ఒకవైపున ఇక్కడ
రేవంత్ రెడ్డి బలపడాలని అధిష్టానమే కోరుకున్నది. మిగతా సీనియర్లు తామంటే తాము ముఖ్యమంత్రులు అంటే వాళ్ళందరినీ మౌనంగా ఉంచేలా చేసింది. రేవంత్ రెడ్డి హోల్ అండ్ సోల్ కడ అన్ని తానై వివరించేలా చేయూతనిచ్చింది. అధిష్టానం అందరిని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడి ముఖ్యమంత్రిని కూడా చేసింది. అంతవరకే. కానీ ఇక ఆయన ఎవరికైతే తన అనుకున్న వారికి, తన అనుచరులు అనుకున్న వారికి, తన మిత్రులు అనుకున్న వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆయన ఇప్పించుకోలేకపోయారనే చర్చ అప్పట్లో జరిగింది. ఇప్పుడు మరి ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆయన చేసిన ప్రతిపాదన కూడా పట్టించుకోలేదు అనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నిజానిజాలు ఏమిటి అనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. కానీ ఇవన్నీ దీని చుట్టూ జరుగుతున్న ఒకనొక చర్చలు ఇవి. అంటే అద్దంకి దయాకర్ రేపు ఇందాక మనం అనుకున్నట్లుగా స్థానిక సంస్థల లేదా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ చేసుకొని సభకు పంపవచ్చు, మంత్రివర్గంలో స్థానం ఇవ్వచ్చు. లేదంటే కనుక రాహుల్ టీంలో ఉండాలి కదా, ఢిల్లీకి రమ్మని చెప్పవచ్చు. ఇవాళ ఈ ఎమ్మెల్యేల కోటాలు ఎక్కడైనా ఇవ్వాల్సిందే. కానీ ఇవ్వడం వెనుక మతలబు, దీన్ని ఆపడం వెనుక మతలబు, ఈ రెండు అంశాలకు అధిష్టానం అది తిరుగులేదు, అధిష్టాన నిర్ణయమే అల్టిమేట్ అని చెప్పడం బహుశా ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమై ఉండవచ్చు.